నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం డిసెంబర్ 3, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 5:33. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ విద్యా తిథి డిసెంబర్ 2 సోమవారం ఉదయం 11:58 అండి. డిసెంబర్ 3 మంగళవారం మధ్యాహ్నం 12:24 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర శుద్ధ తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం డిసెంబర్ 3 మంగళవారం సాయంత్రం 4:45 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు ధనుర్రాశిలోకి చెందుతారు. యోగం శూల మధ్యాహ్నం 3:07 వరకు, తదుపరి గండ. కరణం కౌలవ మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి తైతల రాత్రి 1:14 వరకు, తదుపరి గర వణిజ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 అండి, ఉదయం 9:14 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:31 నుండి రాత్రి 11:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 12:11 అండి, మధ్యాహ్నం 1:29 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:59 అండి, తెల్లవారితే 5:47 వరకు. అమృత గడియలు ఉదయం 10:11 అండి, ఉదయం 11:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 అండి, మధ్యాహ్నం 12:28 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కర్ణుడి రథసారథి ఎవరు? ఆప్షన్ ఏ శల్యుడు, బి కృష్ణుడు, సి బలరాముడు. కరెక్ట్ జవాబు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాబిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి ఆ ప్రశ్న అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, పాండవుల్లో వాయుదేవుని కొడుకు ఎవరు? భీముడు అండి. ఎక్కువ మంది కరెక్ట్గా జవాబు చెప్పారు. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం మరియు మొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి. మరియు ఇదే రోజు భోపాల్ విషవాయువు ఘటనలో 2200 మంది చనిపోయారండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే మంచిది కాదండి. మంగళవారంతో కూడి ఉండడం వల్ల సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.